శరీరంలోనికి రక్తంలోకి పాల్పంచుకునే ముందు మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి? మనం నిరుపయోగంగా గడిచిపోతున్నామా, లేకపోతే ఉపయోగకరంగా మనం సిద్ధపరచుకుని ఉపయోగకరంగా మన జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. సిద్ధపడుతున్నాయి కానీ అది ఉపయోగకరంగా ఉండడానికి రావట్లేదు. వేరే వాళ్ళకి ఉపయోగకరంగా, లేకపోతే మన కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండడానికి వెళ్ళట్లేదు. మన యొక్క జీవితము ఎక్కడ వ్యర్థమైపోతూ ఉంది? సిద్ధపడింది ఏ విధంగా నేలపాలైపోతూ ఉంది? ఒకసారి యోనా గ్రంథం నుంచి, మన పరిశుద్ధ గ్రంథంలో యోనా పుస్తకం నుంచి జస్ట్ అలా తీసి ఉంచండి. ఇది చాలా సుపరిచితమైందే, ఈ పాఠ్య భాగం అంతా కూడా. ఈ సుపరిచితమైంది జస్ట్ మీకు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తా. యోనా గారి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి? ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యోనా గారిని దేవుడు ఎందుకొరకు నియమించాడు? అయ్యా, ఇంకో నీవు పలానా పట్టణం వెళ్ళాలి, అక్కడ ఉన్న వారికి నేనేమైతే చెప్పి ఉన్నానో అది నువ్వు ఏం చేయాలి, వారికి చెప్పాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం యోనా పట్ల. సో మన పట్ల కూడా ఒక ఉద్దేశం దేవునికి అనేది ఉంది. కానీ ఆ ఉద్దేశం ఏంటో చాలా మంది తెలుసుకోలేని స్థితిలో ఏమవుతున్నారంటే సిద్ధపడిపోయి అట్లాగే ఉండిపోతూ ఉన్నారు నేటి క్రైస్తవ్యం. ఆ ఉద్దేశాన్ని మనం ఉపయోగించట్లేదు. ఆ ప్రణాళికని మనం ఉపయోగించకుండా, సరైన రీతిలో సరైన క్రమంలో ఉపయోగించకుండా అట్లా ఉండిపోతున్నాయి. ఈ యోనా గ్రంథము 4 అధ్యాయాలు కలిగి ఉంది. మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు ఉంది? 17 వచనాలు. రెండో అధ్యాయము 10 వచనాలు. 3 10 వచనాలు. 4వ అధ్యాయము మొత్తం ఎన్ని? 48 వచనాలు. ఈ 48 వచనాలు ఇంచుమించు ఒక 10 కంటే ఎక్కువ ప్రసంగాలను మనకి తెలియజేస్తున్నాయి. కానీ ఈ 48 వచనాలని నేను మీకు అసలు ఒక వచనం కూడా మీకు చాలా అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న కథలాగా మనం చెప్పుకుని దీని నుంచి ఒక సారాంశము మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 48 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, మొదటి అధ్యాయము దేవుడు తన కొరకు తన ప్రజలు, నినివే ప్రజలు, పాడైపోతున్న ప్రజలు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు, వారి యొక్క జీవితాలు మార్చబడడానికి యోనా గారిని దేవుడు అక్కడికి సువార్తకి వెళ్ళమని చెప్పాడు. రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈయన ఏం చేశాడంటే, మొదటి అధ్యాయంలో అక్కడికి వెళ్ళకుండా తర్షీషు వెళ్ళే వాడిని ఎక్కేస్తాడు. రెండో అధ్యాయంలో యోనా గారు ఏం చేస్తాడంటే బుద్ధి తెచ్చుకుని ప్రార్థన చేస్తాడు. రెండో అధ్యాయంలో ఏం చేస్తాడండి? బుద్ధి తెచ్చుకుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించు, నువ్వు ఎలాంటి వాడు అలాంటి వాడు అని ప్రార్థన చేస్తాడు. మూడో అధ్యాయం సారాంశం ఏంటంటే, దేవుడు మరలా యోనాకి రెండోసారి వాక్కునిచ్చి మరలా మాట్లాడి మరలా అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటాడు. ఈయన సువార్తను ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించిన తర్వాత 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, యోనా కోపగిస్తాడు. కోపగిస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అప్పుడు దేవుడు తెలియజేస్తాడు. మనము ఈ యొక్క ఒక్కొక్క అధ్యాయము ఒక స్టోరీ మనం చూసుకున్నట్టయితే, వెళ్తున్నట్టయితే కనుక, యోనా ఆ యొక్క పట్టణానికి వెళ్ళకుండా యోనా ముందే ఆలోచించాడు. ఏమనంటే, అరే ఈ దేవుడు ఆ నినివే పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు, కానీ ఈ దేవుడు, నేను నమ్మిన ఈ దేవుడు ప్రజలని చంపేసే దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు కాదు, చంపేసే దేవుడు కాదు. అందుకని ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే వేరే విధంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఆ యొక్క దేశము, నినివే పట్టణం ఉన్న ఆ దేశము ఎలాంటి దేశం అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకి శత్రువైన దేశం. ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేశానికి పడని దేశం అన్నమాట. ఆ దేశం వెళ్ళడానికి అందరూ ఒకసారి ఎలా చూడండి. మీరు బైబిల్ ఏం చూడొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఓకే? నేను కొన్ని క్లియర్గా ఒక కథలా చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దీని నుంచి నేను 2 క్వశ్చన్లు వేస్తాను. ఆ 2 క్వశ్చన్లే మనతో దేవుడు ఈరోజు ఏం తెలియజేయబోతున్నాడో తెలియజేస్తాయి అన్నమాట. అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తుఫాను రావడం, తుఫాను వస్తే ఆయన ఏం చేస్తాడంటే, మీరు నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేసింది. ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్తున్న ఈ యొక్క యోనా జీవితంలోనికి ఉపద్రవము, కష్టాలు, శ్రమలు అనేవి రావడం జరిగింది. అయితే
ఇలాంటి పరిస్థితుల్లో యోనా ఏం చేశాడంటే తన జీవితాన్ని మరలా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. జ్ఞాపకం తెచ్చుకుని ఎప్పుడైతే ఆ సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయాడో, చేప కడుపులో నుంచి వెళ్ళిపోయాడో, తన యొక్క స్థితి మరలా జ్ఞాపకం వచ్చింది. అరే, దేవుడు చెప్పాడంటే అదేం చేయాలి? కష్టమైనా ఏం చేయాలి? మనము చేయాలి. అది మనకు నష్టం కలిగించేదైనా మనం ఏం చేయాలి? చేయాలి. అవును, నిజమే, శత్రు దేశంలోనికి వెళ్ళి దేవుడు సువార్త ప్రకటించమన్నాడు. ఏం చేయాలి? మనము వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అరే, దేవుడు ప్రేమమయుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు కదా అని చెప్పేసి మనం ఏం చేయకూడదు? మనము మన ఆలోచనను మనం నెరవేర్చకూడదు. దేవుడు చెప్పాడంటే ఇది ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. అయితే ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను క్షమించు, నువ్వు నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడివి. ఇంకో భూగర్భంలోనికి నేను వెళ్ళిపోయాను, నేను ఇక్కడి నుంచి లేవలేని స్థితిలో ఉన్నానని అక్కడి నుంచి దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడు మరలా చేపకు ఆజ్ఞ ఇవ్వడం, చేప తీసుకొచ్చి ఒడ్డుని పడేస్తే ఆ ఒడ్డు నుంచి మరలా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆ నినివే పట్టణం అంటే ఇంచుమించు 3 దినాల ప్రయాణం. మన ముద్దులగూడెం ప్రాంతం ఎన్ని రోజులు తిరగచ్చండి? 1 గంటలు అయిపోద్ది. ఒక సువార్త మనం ప్రారంభిస్తే 1 గంటలు అయిపోతుంది. కానీ నినివే పట్టణము 3 దినాల ప్రయాణం అంట. అంటే ఎంత పెద్ద పట్టణం చూసుకోండి. 3 దినాలు అలా నడుచుకుంటూ వెళ్తే 3 దినాలు పట్టేస్తుందంట. అలాంటి పట్టణంలోనంట ఈయన ఏం చేశాడంటే పొద్దున్న మొదలెట్టినట్టున్నాడు. ఇలాగ మనకి మన ఈ గ్రామంలోకి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ ఇదే కదా, ఇలాగ ఎంటర్ అయ్యాడంట. ఎంటర్ అయ్యి 1 రోజు ప్రయాణం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఏమనంటే, అయ్యో నినివే పట్టణస్తులారా, ప్రజలారా, ఒకసారి నా మాట వినండి. ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రజల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మీ యొక్క భయంకరమైన పాప స్థితిని బట్టి, మీ యొక్క భయంకరమైన మీ వ్యసనాలను బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మరొక 40 దినాలు. ఎన్ని దినాలు? 40 దినాల్లో దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. మీరు ఈ సువార్తని మీరు అంగీకరించండి, దేవుని మీరు నమ్ముకోండి, మీ యొక్క పాప స్థితి నుంచి విడిచిపెట్టండి. మీరు జాగ్రత్తగా బ్రతకకపోతే కనుక మీరు ఏమైపోతారు తెలుసా? చనిపోతారు అని 1 రోజు ప్రయాణం చేసి ఆయన అలసిపోయి ఒక చోటుకి వెళ్ళి, ఊరి చివరిలో ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఒక చిన్న పందిరి లాంటిది వేసుకుని అక్కడ రిలాక్స్ అవుతున్నాడంట. అయితే 1 రోజు ప్రయాణంలో సువార్త విన్న ప్రజలు ఏం చేశారు తెలుసా? 1 రోజే. ఎన్ని రోజులు చేశాడు సువార్త? 1 రోజు చేశాడు. దేవుడు చెప్పమన్నది 1 రోజు చేశాడు. ఇంకా 2 దినాలు ప్రయాణంతో ఉన్న ఊరు మిగిలిపోయింది. అయితే ఎంట్రన్స్ లో ఉన్న ఆ ప్రాంతాన్ని ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఈ వార్త మొత్తం ఆ నినివే పట్టణంలో ఉన్న వాళ్ళకి జాయిగా మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందింది. రాజుగారికి కూడా తెలిసిపోయింది. వెంటనే రాజుగారు 3వ అధ్యాయంలో వెంటనే రాజుగారు ఏం చేశాడంటే ఆయన మంత్రులను పిలిచాడు. హైరై, ఎవరో ఒక ప్రవక్త వచ్చాడంట. ఆ ప్రవక్త మన పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది, మన పట్టణంలో ఉన్న మన అందరం కూడా, ప్రజలందరూ కూడా చాలా భయంకరమైన స్థితిలో జీవిస్తున్నామని ఆయన ప్రవచించి దేవుడు ఈ మాటను చెప్పమంటే వచ్చి చెప్పాడంట. ఇప్పుడు మనం అందరం కూడా రక్షించబడాలి. మనము ఈ 40 దినాల్లో మన ప్రాణాలు మనం పోగొట్టుకోకూడదు, మన జీవితాలు నాశనం అయిపోకూడదు అని రాజుగారు ఏం చేశారంటే మంత్రులను పిలిపించాడంట. అక్కడున్న సైనికులను లేకపోతే వార్తను ప్రకటించే వారిని అందరిని పిలిపించి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు పట్టణం అంతా తిరగండి, పట్టణం అంతా తిరిగి పట్టణంలో చాటింగ్ వేయండి, ప్రజలందరికీ తెలియచేయండి. ఏంటంటే ఇంకో ప్రజలందరూ కూడా నశించిపోకుండా, చచ్చిపోకుండా, వారి జీవితాలు పాడైపోకుండా, వారి యొక్క ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మన పట్టణంలో మన ప్రజలు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెట్టేయాలి. ఏం చేయాలి? ఎవరు ప్రకటన చేయమన్నాడు? రాజుగారు. ఎవరు? ఆ యొక్క పట్టణంలో ఉండే రాజుగారు. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పటి వరకు జీవించిన వ్యర్థమైన జీవితాన్ని, ఆ పాపం జీవితాన్ని, ఆ యొక్క భయంకరమైన స్థితిని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి మీరు ఏం చేయాలి తెలుసా? మీరందరూ కూడా ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలి? ఉపవాసం ఉండాలి. రాజుగారు ఏం చేశారంటే ఈ విషయం తెలియగానే ఇంకో తన వస్త్రాలు తీస్తాడంట. తనకున్న ఖరీదైన వస్త్రాలు తీస్తాడు,
గోల్డ్ సంచి తీసుకున్నాడు. ఆ గోల్డ్ సంచి తీసుకురండి అని చెప్పేసి ఆజ్ఞాపించి ఆ గోల్డ్ సంచి తీసుకున్నాడు. ఆ గోల్డ్ సంచిని ధరించుకున్నాడంట. ఆ వస్త్రాల్ని, ఖరీదైన వస్త్రాలు తీసాడు. చాలా నీచమైన ఆ గోల్డ్ సంచిని ధరించుకున్నాడు రాజు. ధరించుకుని ఏం చేశాడంటే ఉపవాసాన్ని అతను ప్రారంభించాడు. మంత్రులు కూడా చెప్పాడు, మీరు కూడా రండి, మీకు వస్త్రాలు తీసేయండి, మీ ఖరీదైన వస్త్రాలు తీసేయండి, మీరున్న స్థితి నుంచి కిందకి దిగిరండి. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? మీ బ్రతుకులు కాపాడబడడానికి, మన ప్రజలు, మన యొక్క దేశం, మన పట్టణము రక్షించబడడానికి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ఆ దేవుని మనము ప్రార్థన చేయాలి. ఆ దేవుని మనం వేడుకుందాం రండి. ప్రజలందరూ కూడా తెలియచేయండి. ప్రజల్లో ఏ ఒక్కరు కూడా తినడానికి వీల్లేదు, ఆహారం తినడానికి వీల్లేదు, దాహం తీర్చుకోవడానికి ఏం తాగడానికి వీల్లేదు. అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? గోలి సంచులు తగిలించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు మనం ఏదో విధంగా బతికేసాం. మన పట్టణస్తులందరూ కూడా ఏది చేయాలనిపితే చేసేసాం. కానీ ఈ రోజు నుంచి అలా చేయడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మన బ్రతుకులు మార్చబడాలి. ఈ రోజు నుంచి మన జీవితం మార్చబడాలి. ఈ రోజు నుంచి మన పట్టణం మార్చబడాలి. రక్షణలోనికి రావాలి. ఎంతకు ముందు చేసిన పాపం ఇప్పుడు చేయడానికి వీల్లేదు. ఎంతకు ముందు ఉన్న వ్యసన జీవితం ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. మనమందరం కూడా ఖచ్చితంగా మారాలి. రండి, అందరూ కూడా రండి. ఎవరికి వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు, మీరందరూ కూడా దేవుణ్ణి వేడుకోండి అని చాటింపు ప్రకటించాడు. ఏం చేశాడు? చాటింపు వేయించాడు. అక్కడున్న పట్టణం అంతా కూడా ఆ విషయము తెలియజేయబడితే మొత్తం పశువులకు కానీ ఈ వేటికి కూడా ఏమీ తినడానికి లేదు, తాగడానికి లేదు. అందరూ కూడా చేసిన ఒకే ఒక పని, ఒక్క రోజు సువార్తలో చేసిన పని ఏంటి తెలుసా? అందరికీ దేవుణ్ణి దయను పొందుకోవాలన్న ఆశ పుట్టింది. ఏం పుట్టిందండి? ఒక్కరోజు సువార్తకి, మా బ్రతుకులు ఎలా ఉండడానికి వీల్లేదు, మేము నాశనం పొందుకోవడానికి వీల్లేదు, మా జీవితాలు మార్చబడాలి, మా కుటుంబం, మా పట్టణం అంతా మార్చబడాలని ఎవరికి వారు ఏం చేశారంటే మోకరిల్లడం, వారు ఉన్న స్థితి నుంచి కిందకి దిగి దేవుని వేడుకోవడం ప్రారంభించారు. ఈయనేమో యోనాగారేమో అక్కడ ఊరి చివర ఉన్నాడు. ఊరి చివర అంటే దేవుని యొక్క ఉద్దేశము ఆ పట్టణం అంతా కూడా ఏమవ్వాలని, మార్చబడాలని. కానీ ప్రకటించింది ఏంటి యోనా? మీరు కనుక ఒక 40 దినాల్లో మారకపోతే 40 దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని అందరిని చంపేస్తున్నాడు. అది ప్రకటించాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఒక్కరోజు సువార్తలో వీళ్ళందరూ చేసిన ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆ యొక్క వేదన ఏంటంటే ఎలాగైనా సరే దేవుని యొక్క దయను మనము పొందుకోవాలి, ఎలా అయినా సరే దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి, మనం ఈ విధంగా చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడేమో, రండి అని అందరూ కూడా వేడుకోవడం ప్రారంభించారు. మనం రక్షించబడాలి, దేవుని ఉగ్రతకు మనం గురవ్వకూడదు, ఆ నాశనానికి మనం గురైపోకూడదు, మనము మార్పు చెందాలి, మనం మారు మనసు పొందాలి. మనకున్న వ్యసనాల్ని, మనకున్న పాప స్థితిని రాజే ప్రకటించే విధంగా అక్కడ మొత్తం జరగడం, దేవుని మాటకు రాజు నమ్మి ఆ ప్రజలందరూ కూడా దేవునికి లోబడడం ఆ రోజు జరిగింది. ఒక్కరోజు సువార్తలో మొత్తం అందరూ లోబడిపోయారు. ఊరి చివరున్న యోనా గారు అంటున్నారు, అలా రిలాక్స్ అవుతుంటే దేవుడు అంట ఆ రోజు రాత్రి, ఆ సేవకుడు ఈ రోజంతా సువార్త ప్రకటించి రిలాక్స్ అవుతున్నాడని చెప్పేసి ఆ రోజు రాత్రి దేవుడు చూస్తున్నాడంట. ఏనేమో అలా పడుకున్నాడు. ఏంటి దేవుడు చెప్తానన్నాడు, ప్రజలు ఎలా ఉన్నారు, ఆ పట్టణం ఎలా ఉంది, దేవుడు ఎవరినైనా చంపేశాడా, నాశనం చేశాడని చూస్తున్నాడు. కానీ అంతా కూడా ప్రశాంతం అయిపోయింది. దేవుడి యొక్క ఉద్దేశం ఆ పట్టణం అంతా మార్చబడాలని. ఆ పట్టణంలో ఒక్కరు కూడా చనిపోలేదంట. యోనా గారు చూస్తున్నారు. ఆ రోజు రాత్రి యోనాకు ఒక విషయం అర్థమైంది. దేవుడు తను చేయాలనుకున్న పనిని మార్చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడంట? తను చేయాలనుకున్న పనిని మార్చేసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు యోనాకి?
నేను ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడంట, అరే దేవుడు మనసు మార్చేసుకున్నాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయడు అని యోనా అంట 3వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యోనా కోపగించుకున్నాడు. నాకు తెలుసు ప్రభువా నువ్వు ఎలాంటి వాడివేనని, నువ్వు ప్రజలు నాశనం చేసేవాడు కాదు, ప్రజలపైన జాలి చూపేవాడివి అని యోనా ఎవరి మీద కోపడుతున్నాడు? దేవుడి మీద కోపడుతున్నాడంట. ఈ మనసును తెలుసుకున్న దేవుడు రాత్రి ఏం చేశాడంటే, యోనాకి చక్కగా అలా పడుకుంటే ఆ రాత్రి దేవుడు యోనాకి ఆ రోజు చక్కటి నీడనివ్వడానికి ఒక చెట్టుని పుట్టించాడు. చక్కగా పెద్ద వచ్చింది, చక్కగా ఆ చెట్టులో నీడలో చక్కగా రిలాక్స్ అయ్యాడు. మళ్ళీ ఏమైందంటే ఆ రాత్రి ఆ చెట్టు చనిపోయింది. చచ్చిపోతే వెంటనే ఉదయం చూసుకున్నాడు, ఎండ తగులుతుంది, ఆ కాయలన్నీ పడుతున్నాయి. చూసుకునేటప్పటికి ఇదేంటిది, చక్కగా రిలాక్స్డ్గా నాకు మంచి నీడనివ్వడానికి ఉంది, నాకు చక్కగా మంచి గాలి వస్తుందని అనుకున్నాను. కానీ ఇప్పటికిప్పుడు ఏంటి, వేడి గాలి వచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఏంటి, ఇలాగా నాకు రిలాక్సేషన్ లేకుండా ఎలాంటి కఠోరమైన స్థితి వచ్చేసింది అని చెప్పేసి యోనా గారు ఆ చెమటలు పట్టేసి భయంకరంగా చిరాగ్గా ఉన్నాడు. చిరాకు ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ యోనా, ఎందుకని నువ్వు అంత అలాగా సతమతం అయిపోతున్నావు, ఎందుకని అట్లాగా చిరాకు పడుతున్నావు, ఎందుకని నువ్వు అలాగా అసహించుకుంటున్నావు? ఏంటంటే ఏంటండి, నేనేమో స్వార్థ ప్రకటించి వచ్చాను, నీ కొరకు వచ్చాను. నేనేమో ఇంత కష్టపడితే కనీసం నాకు నీడ కూడా లేకుండా సడన్గా ఈ చెట్టు ఏంటి ఎట్లా అయిపోయింది అని అంటున్నాడంట. అప్పుడు దేవుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అరే ఒక్క రోజులోనే పుట్టి ఒక్క రోజులోనే నీకు సుఖాన్ని ఇచ్చింది కదా ఈ చెట్టు, మళ్ళీ వెంటనే ఈ చెట్టు పాడైపోతే, ఈ చెట్టు ఎందుకు పనికిరాని దానిగా అయిపోతే నువ్వు ఎంతలాగా అసహించుకుంటున్నావు దీన్ని? మరి నా ప్రజలు కదా వీళ్ళందరి కొరకు వీళ్ళందరూ కూడా నా రూపంలో ఉన్నారు కదా. ఈ ప్రజలు వారి జీవితాలు పాడు చేసుకుని ఎవరి తాను ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ వారు నాశనం అయిపోతే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను వారి పట్ల జాలి చూపనా, నేను వారి పట్ల కనికరాన్ని చూపనా అని 4వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. యోనాకి అర్థమైంది, అరే నిజమే కదా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు అందరిపైన జాలి చూపిస్తున్నాడు కదా, ఎవరు నశించిపోవుట ఆయన చిత్తం కాదు కదా, అందరూ రక్షించబడాలనే కదా, అందరూ వారి జీవితాన్ని బాగుపరచుకోవాలనే కదా దేవుడు చూసేది. ఈ దేవుడు చంపే దేవుడు కాదు కదా అని యోనా అనుకున్నాడు. వాస్తవం తెలుసుకున్నాడు. యోనా పట్ల దేవుని ఉద్దేశం తెలుసుకున్నాడు. ఈరోజు మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో మనము తెలుసుకుంటూ ఉన్నామా? మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో మనము సిద్ధపడుతున్నాం, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంది, ఆరాధిస్తున్నాం, బాగానే ఉంది, ఇంకా ఈ వాక్యాన్ని చదువుతున్నాం, బాగా ఉంది. కానీ మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ఆయన రక్షణలోనికి? దేవుడు ఎందుకు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడో? మనం నిరుపయోగంగా జీవించడానిక? కేవలం మనం ప్రిపేర్ అయిపోయి అలాగే ఉండిపోవడానిక? లేకపోతే దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా? ఈ పెన్ను నేను కొనుక్కొని మూల పెట్టుకొని దీనివల్ల ఉపయోగం ఉండదండి. ఒక బీరువాలో దీన్ని కొనుక్కొని బీరువాలో చక్కగా ఒక మూలను పెట్టుకుని అలా దాచిపెడితే దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఏముండదు. కొన్నాను, తయారు చేయబడింది, అంత బాగానే ఉంది, డబ్బులు ఇచ్చి కొన్నాను కూడా, కానీ ఇది వాడబడకపోతే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. మన జీవితాల నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మన జీవితాలు ఏ విధంగా ఉపయోగకరంగా మారాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకున్న ఉద్దేశం ఏంటి? యోనా సమర్పించుకున్నాడు. ఆ నినివే పట్టణస్తులందరూ కూడా రాజుగారితో సహితము, ఆ మంత్రులతో సహితము ఏం చేశారంటే దేవుని మాటకు భయపడి వెంటనే వారి యొక్క పాత జీవితం అంతటిని విడిచిపెట్టేసి వారికి వారిగా
ఆ రాజు వస్త్రాలు, ఆ ఖరీదైన వస్త్రాలు తీసివేసి గోడి సంచులు తగిలించుకుని కిందకి దిగి దేవుని వేడుకున్నారు. ఆయనకి సమర్పించుకున్నారు, వారిగా సమర్పించుకున్నారు. వారి బ్రతుకులు మార్చబడడానికి, వారి పట్టణం మార్చబడడానికి, వారి గ్రామం మార్చబడడానికి. ఈరోజు మన సమర్పణ ఏంటి? ఏ విషయంలో మనం సమర్పించుకుంటూ ఉన్నాం? దేవుని ఉద్దేశానికి, దేవుడు మన జీవితం పట్ల అనుకున్న రీతిలోనికి మనం వెళ్ళడానికి మనం సమర్పించుకుంటూ ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మనం సమర్పించుకుంటూ ఉన్నామా? దేవుడికి ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవట ఆయన చిత్తము కాదు. ఆయన జాలి గల దేవుడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా నా ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎవరు ముందుకు వస్తారని, నా ఆలోచన విధంగా ఎవరు జీవిస్తారు అని. నేను ఊహించినట్లుగా ప్రజలు ఏ విధంగా మార్పు చెందుతారని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమైతే ఆలోచిస్తున్నాడో ప్రజల పట్ల, అతి విధంగా మన జీవితాలను మార్చుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుదాం. కళ్ళు మూసుకుందాం. మన సమర్పణ ఏ విషయాల్లో ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం పిలుచుకున్నాడు? మన జీవితము వ్యర్థంగా ఉంటుందా? సిద్ధపడే ఉంటుంది కానీ ఆ సిద్ధపడిన ఆ జీవితము ఉపయోగం లేకుండా, ఉపయోగించబడకుండా వ్యర్థంగా గడిచిపోతూ ఉందా? ఈరోజు మన సమర్పణ ఏంటి? ఒకసారి ఆలోచించుదాం. ఈయన నిజంగా ప్రేమ గల దేవుడే, ఈయన నిజంగా జాలి గల దేవుడే, ఈయన కరుణ చూపించే దేవుడే. ఇలాంటి దేవుడిని కలిగి ఉన్న మనము, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడో, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడో, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని తన కుమార్తెలుగా ఆయన మనల్ని సిద్ధపరిచాడో, ఆ సిద్ధపాటుకు తగినట్లుగా మన జీవితము కొనసాగించబడుతుందా? ఆయన ఆలోచన మేరకు మనం జీవిస్తూ ఉన్నామా? లేకపోతే ఇంకా మనము పూర్తిగా మారకుండానే గడిపేస్తూ ఉన్నామా? ఉపయోగకరంగా లేకుండా మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించుదాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అయ్యా, నా జీవితము నీకు ఉపయోగకరంగా మారాలయ్యా. నా జీవితము నువ్వే ఉద్దేశం కలిగి ఆలోచించుచున్నావో ఆ ఉద్దేశ ప్రకారంగా నా జీవితాన్ని నేను మలుచుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. దయచేసి నా పట్ల నీ ఉద్దేశములను, నీ ఆలోచనలను నాకు తెలియజేయండి అయ్యా. నేను నిరుపయోగంగా ఉండకూడదు. నా జీవితం వ్యర్థంగా బలపడినా, నేను సిద్ధపడినప్పటికీ కూడా వ్యర్థంగా నా జీవితం గడిచిపోతుందేమో అని మనము ఉండకూడదు. ఒకసారి మనం సమర్పించుకుందాం. ఇంకా ఏ విషయంలో మనం మారాలి? ఏ విషయంలో ఇంకా మనం రక్షణలోనికి రావాలి? ఏ విషయంలో మనము బలహీనతల్లో మునిగిపోతున్నాం? ఆ బలహీనతను విడిచిపెడదాం. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభువా యేసయ్యా, నీకు వందనాలయ్యా. తండ్రి, మా పట్ల నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని దేవ, నువ్వు మమ్మల్ని నిరుపయోగంగా నిర్మించలేదు ప్రభువా. మా పట్ల నీకు ఒక ఘనమైన కార్యము నువ్వు ఆలోచించి మమ్మల్ని నిరూపించుకున్నావు ప్రభువా. మమ్మల్ని రూపించుకున్నావయ్యా. తండ్రి, మా పట్ల నీ ఉద్దేశంలో నెరవేర్చబడడానికి, మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రభువా. దేవా, మేము ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నామో ఆ స్థితిలో మమ్మల్ని బలపరచండి.
దేవా, మేము సిద్ధపడిన దానిని మేము ఉపయోగించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత నీతి ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.